నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు. బందర్ రోడ్లోని వివంతా హోటల్లో ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్న క్రమంలో పైలట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంజీవని ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ క్రమంలో దీనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. శిశువుల నుంచి వృద్ధుల వరకు సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలన్నారు. రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు భూములకు గాను కేటాయింపునకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, విశాఖలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ విద్యా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు, అల్లూరు జిల్లాలో అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అభివృద్ధికి, ప్రకాశం జిల్లాలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు 77.37 ఎకరాలని ఏపీఐఐసి ఉచితంగా కేటాయింపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్లగ్ అండ్ ప్లే విధానంలో దీన్ని చేపట్టానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. అందులోని అంశాలు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల ఉన్న రావూరు, చేవూరు గ్రామాల్లో 1831 ఎకరాలని సేకరించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని, కొన్ని పంచాయతీలు నిరాకరించడంతో ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుందని తెలిపారు. అక్కడ పెద్ద యాక్టివిటీస్ జరగట్లేదని, ఆ ప్రాంతం మార్కెటింగ్ అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించిన మేరకు మరి ఆ ల్యాండ్ని ఏఎంసీ పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 4,40,000 రూపాయల చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది. దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ 1,45,20,000 చెల్లించాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా, అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్, అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం
420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. వెనుకబడిన ఫ్లోరైడ్ బాధితులున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు మేలు చేసే కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు 2024 మార్చి 6న పోలీస్ పహారా మధ్య జాతికి అంకితం చేశామని ప్రకటించిందని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. టన్నెల్, హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ కెనాల్, డైవర్షన్ రోడ్డు పనులు, R&R పనులన్నీ పూర్తయితేనే ప్రాజెక్టు పూర్తయినట్లుగా భావించాలి తప్ప ఈ పనులేవి పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి ఎలా అంకితం ఇచ్చారో అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 2024 మార్చి 6 వరకు జరిగిన అసంపూర్తి పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో చేపట్టిన పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేసిన జగన్ ప్రజలకు ముఖం చూపించలేక అబద్దాలతో తన అవినీతి కరపత్రికలో టన్నుల 13.22 ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి ముఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక, తన కరపత్రికలో టన్నుల అచ్చులు మరి అబద్ధాల అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజావేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయం చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్ గా నిలిపేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లోని హింటర్ ల్యాండ్ ను ఏపీ పోర్టులు అన్నిటితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైలు రవాణాకు నెలకొన్న అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని, మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన కనెక్ట్ చేయాలని సీఎం అన్నారు. తిరుపతి, రేణిగుంట ప్రాంతం కూడా పారిశ్రామిక హబ్ గా తయారవుతోందని, దీనిని కూడా ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఇచ్చాపురం, తడ మధ్య 4 వరుసల రైల్వే లైన్లు నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చేలా డిపిఆర్ తయారు చేయాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా మొంత్రా ఎలక్ట్రిక్ విజయవాడలోని ఎనికేపాడులో శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే మొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ ను ప్రారంభించింది. మొంత్రా ఎలక్ట్రిక్ సీఈఓ సాజు నాయర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈవియేటర్ అనే ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. పెరుగుతున్న డీజిల్, సిఎన్జి ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనం బెస్ట్ ఆప్షన్ అని డీలర్ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు. మురగప్ప గ్రూప్ కు చెందిన క్లీన్ మొబిలిటీ విభాగం మొంత్రా ఎలక్ట్రిక్ ఆంధ్రప్రదేశ్ లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మొదటిసారి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ ను విజయవాడ ఎనికేపాడులో శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి సహకారంతో ఏర్పాటు చేసింది. మొంత్రా ఎలక్ట్రిక్ ఈఎస్పీని విభాగం సీఈఓ సాజు నాయర్ శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ డీలర్షిప్ ద్వారా అత్యాధునిక సాంకేతిక కూడిన ఈవియేటర్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ మాట్లాడుతూ డీజిల్, సిఎన్జి వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వాటిని భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలు, స్వల్ప దూర లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఎలక్ట్రిసి కమర్షియల్ వాహనాల ఆపరేటర్లకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మొంత్రా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుందని చెప్పారు. ఏ ఈవీ వెహికల్ కు సంబంధించిన ఛార్జర్ తో ఆయన ఛార్జింగ్ చేయవచ్చునని వెల్లడించారు. అంతేకాక 7 సంవత్సరాల వారంటీ అందిస్తున్నామని చెప్పారు. హలో ఆల్ అండి, నా పేరు శ్రీరామ్ హర్ష మౌంట్ ఎలక్ట్రిక్ డీలర్ ప్రిన్సిపల్ని. ఈరోజు మన విజయవాడలో చాలా ప్రౌడ్గా చెప్తున్నాను దట్ వీ హ్యావ్ ఓపెన్ ద డీలర్షిప్ ఆఫ్ మౌంట్ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కాల్డ్ ఈవియేటర్. ఈవియేటర్ అనే వెహికల్ ఇట్స్ ప్యూర్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఒక 1.7 టన్ పేలోడ్తో సుమారుగా రియల్ వరల్డ్ రేంజ్ ఆఫ్ 170 కిలోమీటర్స్ వస్తుంది. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ ద లాజిస్టిక్ కస్టమర్స్ కావచ్చు, ఫుడ్ సప్లయర్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ వాళ్ళు కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ఆర్ ఎనీ అప్లికేషన్కి మా వెహికల్ ఈజ్ వెరీ మచ్ సూటెడ్ అండ్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ ఈవీ ప్యూర్ వెహికల్. సో మా షోరూమ్ కూడా విజయవాడ ఎన్కేపాడ్లో. సో ఇట్స్ ఎంటైర్ 3 years facility, sales come service. With dealers for entire AP and Telangana, and we're going to slowly expand to other parts of state also. ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు మరి ఛార్జింగ్ కానీ అలాగే ఈవీ వెహికల్ సర్వీసింగ్ అనేది తక్కువ అని చెప్పి చాలామంది అపోహలు ఉన్నాయి. దీని గురించి అవునండి. సో ఫస్ట్ పాయింట్ ఛార్జింగ్ వచ్చేసరికి మా వెహికల్ కూడా CCS Type 2 ఛార్జర్ ఎనేబుల్డ్ వెహికల్. అంటే ప్రస్తుతంలో ఉన్న అది వెహికల్ కార్, 4-wheeler కార్ నుంచి టాప్ అండ్ లగ్జరీ కార్ వరకు కూడా మనకి బైక్ ఛార్జింగ్ సెన్స్ ఏవైతే ఉందో అన్నీ కూడా CCS 2 టైప్ ఎనేబుల్డ్ ఛార్జెసే. సో మన వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ కూడా ఉంది. 30 కిలోవాట్తో పెడితే ఆల్మోస్ట్ 1 hour 10 minutesలో 0 to 100% మన వెహికల్ అనేది ఛార్జ్ అవుద్ది. సో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి రాజమండ్రికి 0 ఛార్జింగ్ పెట్టుకుంటే వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద సర్వీస్ పాయింట్ వచ్చేసరికి ఎస్, ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. దీంట్లో హార్డ్ డిస్క్ అండ్ కాంపిటెంట్ ఉంటుంది. ప్లస్ మా వెహికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మా వెహికల్ 7 years 2.5 lakh kilometers వారంటీతో వస్తుంది ఫర్ ఎంటైర్ వెహికల్. సో ఫర్ ద నెక్స్ట్ 7 years వేరింటే తప్ప మిగతావంతా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్ సార్, ఎస్ సార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, జంగిల్ రాజ్యం నడుస్తోందని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల రక్షణ గురించి జగన్ మాట్లాడడం దుర్యోధన దుశ్శాసనలు, ధర్మం గురించి మాట్లాడినట్లు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ రెడ్డి అప్పటి మహిళా నేతలు రోజా, వరదు కళ్యాణి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాల్సింది పోయి వారిని వెనకేసుకొచ్చిన సంస్కృతి వైసీపీదని మండిపడ్డారు. నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరి, లోకేష్ ను అవమానిస్తుంటే జగన్ రాక్షసానందం పొందారని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకు తెచ్చి ఆ తర్వాత వారిని ఏ విధంగా విస్మరించారో అందరికీ తెలుసని విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే సాక్షి స్క్రోలింగ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏపీ జంగిల్ రాజ్యం అయిపోయింది, ఎలాంటి కంట్రోల్ లేదు, విచ్చలవిడితనం పెరిగిపోయింది. మరోవైపు రాజకీయ కక్షలు,
తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను. మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో. ఎంపీ, అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా అది చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని గురించి మరి వరదు కళ్యాణి, రోజారెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి? వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని? మరి క్వశ్చనించకపోయారు. కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని. మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూటమి నేతలు తప్పులు చేస్తే చట్టాలు వర్తించవా అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ నిలదీశారు. మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడినట్లు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై ఆధారాలు ఉన్నా 24 గంటలు దాటినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తేనే బేడీలు వేసిన పోలీసులు ఎమ్మెల్యే విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలతో కమిటీ వేయడం, బాధితురాలిని నిందితురాలిగా మార్చే కుట్ర అని ఆరోపించారు. పవన్ కి చట్టాలపై నమ్మకం లేదా అని నిలదీశారు. మంత్రి సంధ్యారాణి పిఏ ఆకడాలు, ఆమె కుమారుడి పేకాట వ్యవహారాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. రక్షించాల్సిన వాళ్ళే భక్షకులుగా మారుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేదా జనసేన ఎమ్మెల్యేలు, ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అలాగే పోలీసు వ్యవస్థ కనీసం స్పందించట్లేదు, కనీసం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ 24 గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా, అసలు పని చేస్తుందా, అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి ఎవ్వరూ స్పందించట్లేదు. మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా. 24 గంటలు గడిచింది, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి హోంమంత్రి అనిత గారు చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 టోర్నమెంట్ జెర్సీని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ లాంఛనంగా ఆవిష్కరించారు. సైనికుల సంక్షేమం కోసం, బంగారు కుటుంబాల సంక్షేమం కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. బందరుడ్లోని వివంత హోటల్లో ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, పులితెర నటుడు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జెర్సీని ఆవిష్కరించారు. ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, టాలీవుడ్ టెండర్స్, బుల్లితెర రేంజర్స్, మీడియా మాస్టర్స్, సిరి ఇన్ఫో మిసైల్స్, పోలీస్ లైన్స్ జట్లకు లీగ్ జరగనుంది. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాంప్రసాద్ రెడ్డి ఈసీఎల్ 2వ సీజన్ ఏపీలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 ను ఆదర్శంగా తీసుకోవాలనుకోవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చామల ఫౌండేషన్ వైస్ చైర్మన్ భానుచందర్ రెడ్డి, డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తరుణ్, అమిగోస్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
రెడ్డి అన్న, ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా సోదరులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి, యూత్ అఫేర్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. మేము హైదరాబాద్లో చేసినాం అనగానే, నెక్స్ట్ సీజన్ మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తాం అనగానే ముందు నుండి మాకు సపోర్ట్ సహకరిస్తున్న మంత్రివర్యులు పెద్దలు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ముందుగా చామల ఫౌండేషన్ నుంచి మేము ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. ఎందుకు తెలుసా అన్న, ఇక్కడ చూస్తే మీ క్యాబినెట్ చూస్తే అంతా యంగ్స్టర్స్తో నిండి ఉంది, మొత్తం యంగ్స్టర్స్. లాస్ట్ టైము హైదరాబాద్లో చేసినప్పుడు రాజకీయ నాయకుల జట్టు కొంచెం వీక్ ఉండి ఓడిపోయినారు. ఈసారి మీరే ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ కప్పుని గెలుచుకునేలాగా అనిపిస్తుంది అన్న. నేను నల్గొండ జిల్లాకు చెందిన, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిని. నేను కూడా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో తిరిగిన వ్యక్తిని. ఆ జిల్లాలో తిరుగుతున్న క్రమంలో నాకు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి విస్తృత స్థాయిలో సాయం చేయాలనే ఒక ఆలోచన మొదలయ్యి 2014లో స్థాపించి రూరల్లో మొదట బోర్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన శ్యామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ చంద్ర రెడ్డి గారికి, అలాగే మేము పిలిచిన పిమ్మటే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు సుభాష్ గారికి, శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా వేదిక పైన ఉన్న ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శ్యామల ఫౌండేషన్ సోదరులకు, ముఖ్యంగా విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మొట్టమొదటిగా ఎప్పుడు హెసిటేట్ చేయకుండా ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా విచ్చేసే మీడియా సోదరులకు, సోదరిమణులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి కాజ్ కోసం తెలంగాణలో హైదరాబాద్లో. నమస్కారాలు. ఎలైట్ క్రికెట్ లీగ్ అని తెలంగాణలో హైదరాబాద్లో చాలా ఘనంగా చేసి సైనిక్ వెల్ఫేర్ కోసం ఎవరైతే సైనికులు వాళ్ళ అభ్యున్నతి కోసం ఒక ఫండ్ కలెక్ట్ చేసి తెలంగాణలో బాగా సక్సెస్ చేసినటువంటి చామల ఫౌండేషన్ ఉదయ్ గారు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలి, స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, క్రికెట్ని దేశం అంతా కూడా చాలామంది ఓన్ చేసుకుంటారు. ఒక మంచి కాజ్కి ఈ క్రికెట్ లీగ్, ఎలైట్ క్రికెట్ లీగ్ పెట్టి, అలాగే పాలిటీషియన్స్, ఎంప్లాయీస్ ఫౌండేషన్ తరపున ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ అనేది ఈసారి ఆంధ్రాలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. లాస్ట్ టైం తెలంగాణలో జరపడం ఉప్పల్ స్టేడియంలో సుమారు 35 లక్షలు సేవాభావంతో అయినా 25 లక్షలు అమరవీరులైన జవాన్ కుటుంబాలకి 25 లక్షలు, అలాగే 10 లక్షల రూపాయలు పోలీస్ వెల్ఫేర్కి ఇవ్వటం జరిగింది. అలాగే విన్నర్స్కి 3 లక్షలు, రన్నర్స్కి 2 లక్షలు ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ సుమారు 25,000 మంది మొన్న వీక్షించడానికి వచ్చారు ఆ మ్యాచ్ని. ఈసారి ఖచ్చితంగా వైజాగ్లో 50,000 మంది ఖచ్చితంగా వీక్షకులు వస్తారని మనం భావించవచ్చు. అయితే ట్రెండ్ అంతా కూడా క్రికెట్ మీదే నడుస్తుంది కాబట్టి ఈసారి ఎలైట్ క్రికెట్ లీగ్ ఫస్ట్ సీజన్ మేమందరం ఆడాం. మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈసారి పొలిటికల్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫైనల్స్ మీతో ఆడే ఛాన్స్ అన్న రావాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఫైనల్స్ సినిమా వాళ్ళకి వచ్చిందన్న పోలీసు వాళ్ళతో ఆడడానికి, ఫైనల్స్ మీతో పోటీ పడి, ఎందుకంటే మీరు ఈసారి 2 టీంలు అంటున్నారు, 2 టీంలు మీరే ఫైనల్స్కి వస్తే మాకు ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక టీం వచ్చి ఒక టీం మేము రావాలని కోరుకుంటాం. మా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. అందరూ ఈ రోజు కూడా ప్రాక్టీస్లో ఉన్నారు, కంటిన్యూగా మ్యాచెస్ ఆడుతున్నారు. టీవీ వాళ్ళు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాడ్ అయ్యారు ఈసారి. అండ్ మీడియా టీం ఒకటి యాడ్ అయింది ఈసారి. లాస్ట్ టైం మేము సీజన్ 1లో అంటే ఇప్పుడు మీడియా టీం లేదు. చాలా సంతోషంగా ఉంది మీడియా సోదరులు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నందుకు. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్టు మొత్తం దేశంలో ఎక్కడ చూసినా ఒక ఆంధ్రప్రదేశ్లోని చాలా యంగ్ అండ్ డైనమిక్
పొలిటీషియన్స్ కనబడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది దేశానికి ఒక శుభసూచికం అండి. ఎందుకంటే యూత్ వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి రావాలి, డెఫినెట్గా మంచి పనులు చేయాలి. చాలా బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కానీ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. అండ్ డెఫినెట్గా ఇంకా ముందుకెళ్లాలని, ఇంకా ఇలాగే యూత్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. బాధిత మహిళకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తామని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు అరవ శ్రీధర్ దాకా మధ్యలో శ్రీకాళహస్తిలో ఒక మర్డరే జరిగింది. అక్రమ సంబంధాలు లోబరుచుకొని భయపెట్టి మహిళల్ని లొంగదీసుకోవడాలు, ఈ రాష్ట్రంలో వ్యవహారాలన్నీ పక్కకెళ్ళిపోయాయి. 10 విహారయాత్రలు, 3 మర్డర్లు, 6 మానభంగాలు. ఇది ఈ రాష్ట్రంలో పరిపాలన. ఎవడి మీదన్నా చర్య తీసుకుంటారా ఈ మానభంగం చేసినటువంటి ఎమ్మెల్యేల మీదంటే బేరసారాలు, వాళ్ళని వశపరుచుకొని లోబరుచుకునేటటువంటి కార్యక్రమాలు. పవిత్రమైనటువంటి తిరుపతి వేదికగా జరిగినటువంటి ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఆ రోజు కానీ పట్టించుకున్నట్టయితే ఈరోజు అరవ శ్రీధర్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడతాడా? అరవ శ్రీధర్ యొక్క వ్యవహారం ఆ వీడియోలో చూశాను నేను. అతను జుహుత్సాకరమైనటువంటి వ్యవహారం, ఆ మెసేజ్లు, ఒక చిన్న బిడ్డ కలిగినటువంటి మహిళని కొట్టి లోబరుచుకున్నాడంట. ఆ మహిళ నన్ను కారులో అత్యాచారం చేశాడు, 5 సార్లు నాకు అబార్షన్ జరిగింది అతని వలన అని చెప్తే మహిళా కమిషన్ ఏం చేస్తుంది? స్పందించదా? చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి మీద ట్వీట్లు వేసి అపహాస్యం చేయడం, ఇదేనా మీ యొక్క హోంశాఖ కార్యక్రమం? హోంశాఖ అంటే ఇంట్లో ఉండే శాఖగా మార్చేసింది అనితమ్మ. వర్క్ ఫ్రమ్ హోమ్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, పోలీసుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తామని. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి విధంగా పాతాళానికి పోలీస్ వ్యవస్థను తొక్కేసింది అనితమ్మ. హోంమంత్రి గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మహిళ సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళితే అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు విజయవాడలో జరగనున్నట్లు సంఘం నాయకులు వై వెంకటేశ్వరరావు, జి ఈశ్వరయ్య తెలిపారు. అమెరికా యథోన్మాదం ప్రపంచ శాంతికి సవాళ్లు అనే అంశంపై ఫిబ్రవరి 1న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలోని ఎంపీవీకే భవన్ నందు సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ఉద్యమించే వారందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం నేతృత్వంలో రేపు జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా అఖిల భారత కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు, అభ్యుదయవాదులందరూ కూడా ఇక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశాలు 3 రోజులు జరపడంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం అలుముకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ శాంతి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకవైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని
మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా కూడా నా దేశం కోసమే జరగాలి, నా దేశ ప్రయోజనాల కోసమే జరగాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వెనుజులా అధ్యక్షుడు ముదురోను వారి సతీమణిని అర్ధరాత్రి పూట ఇంతకుముందే తెలియజేసినట్లు జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ సమితి సమావేశాలు మన విజయవాడలో జరగబోతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఇటువంటి సమావేశాలు విజయవాడలో జరగటం ఇదే ప్రథమం. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ సమావేశాలు జరగడానికి ఒక ప్రత్యేకత నేడు సంతరించుకొని ఉంది. అయితే ఈ సమావేశాల సందర్భంగా ఒక జాతీయ సదస్సుని 1వ తేదీ ఉదయం, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 గంటలకు మాకినేని బసపన్న విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియంలో ఒక జాతీయ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే చుక్కపల్లి పిచ్చి గారి ఆడిటోరియం ఆయన పేరుతో ఉంది, మనందరికీ తెలుసు. గతంలో అనేక సందర్భాలలో ప్రపంచ శాంతికి భంగం కలిగినటువంటి అనేక ఘటనలు జరిగినప్పుడు మన విజయవాడ ఒక ప్రత్యేకమైన కృషి, శాంతి కావాలి, యుద్ధం వద్దు అనే ప్రత్యేక కృషి చేసింది. అందులో ముందుపీట నుండి ప్రత్యేక కృషి చేసిన వాళ్ళల్లో చుక్కపల్లి పిచ్చయ్య గారు ప్రథములు. ఆయన ఇతర వామపక్షాలతో కలిసి, ప్రజాతంత్ర శక్తులతో కలిసి, అభ్యుదయవాదులతో కలిసి ఈ ఉద్యమాన్ని ఒక విశాలమైన... వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు. బందర్ రోడ్లోని వివంతా హోటల్లో ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.